పుష్ప ది రైజ్ మూవీతో తన రేంజ్ ఏంటో చెప్పిన స్టైలిష్ స్టార్ ఇప్పుడు పుష్ప ది రూల్ ట్రైలర్ తోనే పాన్ ఇండియా దండయాత్ర మొదలు పెట్టాడు. పాట్నాలో జరిగిన ఈవెంట్ తో ఆల్ ఇండియాను షేక్ చేసేశాడు పుష్పరాజ్. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కు ఏమాత్రం సంబంధం లేని సిటీలో ఫస్ట్ మూవీ ఈవెంట్ ను నిర్వహించి భారీ క్రౌడ్ పుల్లర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకీ బీహార్ లోనే ఈవెంట్ ను ఏర్పాటు చేయడం వెనుక బన్నీకి ఉన్న రీజన్ ఏంటి? పాట్నాలో ఏంటి అంత స్పెషాలిటీ? అవును, పుష్ప అంటే ఇప్పుడు పేరు కాదు, పాన్ వరల్డ్ బ్రాండ్. బన్నీ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూసిన పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. రావడంతోనే పాత రికార్డుల బూజు దులిపేసింది. పుష్ప స్థాయి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంటూ ఫ్యాన్స్ అంచనాలు అందుకునేలా ఉంది పుష్ప 2 ట్రైలర్. పాట్నా వేదికగా రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. కోట్ల వ్యూస్ తో రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ట్రైలర్ తోనే కాదు, భారీ ఈవెంట్ తోనూ బీహార్ లో చరిత్ర సృష్టించింది పుష్ప మూవీ యూనిట్. సౌత్ సినిమా అంటే సాధారణంగా హైదరాబాద్ లోనే గ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఒకవేళ నార్త్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తే ముంబైలో ఈవెంట్ చేస్తారు. రాజమౌళి కూడా తన గత చిత్రాల విషయంలో ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేశారు అల్లు అర్జున్. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కు ఏం మాత్రం సంబంధం లేని పాట్నాలో పుష్ప 2 ఫస్ట్ ఈవెంట్ ను నిర్వహించింది టీం. బన్నీ తీసుకున్న నిర్ణయానికి బీహారీల నుంచి మంచి భారీ స్పందన వచ్చింది. నార్త్ లో పెద్దగా అంచనాలు లేని ఈ ఈవెంట్ ను అంచనాలకందని రేంజ్ లో సక్సెస్ చేసి చూపించారు ఫ్యాన్స్. 2 లక్షలకు పైగా అభిమానులు పుష్ప 2 ఈవెంట్ కు వచ్చారంటేనే నార్త్ లో పుష్పరాజ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీహార్ లో ఈవెంట్ ను ఏర్పాటు చేయడం వెనక రీజన్ ఏంటో కూడా రివీల్ చేశారు అల్లు అర్జున్. పుష్ప ఫస్ట్ పార్ట్ ను కోవిడ్ కష్టాల్లోనూ బీహార్ ఆడియన్స్ ఎంతగానో ఆదరించారు. అందుకే ఆ కృతజ్ఞతతోనే పుష్ప 2 తొలి ఈవెంట్ ను పాట్నాలో ఏర్పాటు చేశామన్నారు. గాంధీ మైదానంలో జాతర సెట్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్టర్ అయింది. బీహార్ చరిత్రలో ఇదే అతిపెద్ద మూవీ ఈవెంట్. 900 మంది పోలీసులతో పాటు 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో బీహార్ కార్యక్రమానికి భద్రత కల్పించింది బీహార్ ప్రభుత్వం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా. పుష్ప ఎప్పుడూ తగ్గడు, కానీ మీ ప్రేమ కోసం తగ్గుతాడు అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు అల్లు అర్జున్. అభిమానుల కోరిక మేరకు పుష్ప 2 లోని హిందీ వర్షన్ డైలాగ్ చెప్పి అలరించారు. पुष्पा कभी झुकेगा नहीं, लेकिन आज पहली बार आपका प्यार के लिए झुकेगा. पुष्पा को फ्लावर समझे क्या? फ्लावर नहीं, अब वाइल्ड फायर हमें. అభిమానుల ఊహలకు మించి పుష్ప 2 మూవీ ఉందంటున్నారు హీరోయిన్ రష్మిక. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. पहले तो आई लव यू, थैंक यू सो मच. इतना सारा प्यार है, इतना प्यार, तो मतलब क्या हाय है यार. अच्छा ठीक है, मैं तो खुश हूँ. थैंक यू सो मच फॉर योर वार्म वेलकम. I love you Patna. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్ బెల్ట్ లో సైతం పుష్ప ది రైజ్ కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది. దీంతో సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప ది రూల్ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా భారీ బడ్జెట్ తో పార్ట్ 2 ను రూపొందించారు మేకర్స్. ఈ సినిమాను నెవర్ బిఫోర్ రేంజ్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.